హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% ఫిట్‌మెంట్‌తో ఎంత జీతాలు పెరుగుతాయి? ఉదాహరణతో పూర్తి విశ్లేషణ అండి. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల కోరికలు, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఇటీవలే అత్యంత ప్రాముఖ్యత కలిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర రాజధానిలో నిర్వహించబడింది. ఈ సమావేశం అనేది కేవలం ఒక సాధారణ చర్చా వేదిక మాత్రమే కాదు. ఇది ప్రభుత్వానికి మరియు లక్షలాది మంది ఉద్యోగుల మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. మరి ఈ యొక్క కీలక భేటీలో ఉద్యోగ సంఘాల నాయకులు తమ మనసులోని ఆవేదనను, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం ముందు చాలా స్పష్టంగా అయితే ఉంచారు. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిలు, కొత్త వేతన సవరణ కమిటీ, పీఆర్సీ అమలు మరియు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో గంటల తరబడి లోతైన చర్చలైతే జరిగాయి. ఈ యొక్క ఉద్యోగుల ప్రతినిధులు వివరించిన ప్రతి సమస్యను ప్రభుత్వం ఎంతో ఓపికగా వినడమే కాకుండా వాటి పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామనే సానుకూల సంకేతాలను కూడా ఇచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం అనుసరిస్తున్న తీరును గమనిస్తే పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా కొలిక్కి చేస్తూ ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పీఆర్సీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేయబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే ఒక సంచలన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల్లో గట్టిగా చర్చలు జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు విశ్రాంత పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వం ప్రకటించబోయే ఫిట్‌మెంట్ శాతం పైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి గతంలో ఇచ్చిన ఫిట్‌మెంట్ కంటే ఈసారి మరింత మెరుగ్గా అంటే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఉద్యోగ సంఘాలైతే పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు కూడా భరించలేనంతగా పెరిగిపోయాయని వారు వాదిస్తూ ఉన్నారు. మరి వీటికి తోడు పిల్లల ఉన్నత చదువుల కోసం చేసే ఖర్చులు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పెరిగిన వైద్య ఖర్చులు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో విపరీతంగా పెరిగిపోయిన ఇంటి అద్దెలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదారంగా స్పందించాలని కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా మన సమాజంలో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్లు కూడా ఈ కొత్త పీఆర్సీ కోసం ఎంతో ఆసక్తిగా మరియు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వారి పెన్షన్ కూడా ఈ ఫిట్‌మెంట్ ఆధారంగానే పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం గనుక ఉద్యోగుల డిమాండ్‌లను మన్నించి 40% మేర ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తే అది పరిపాలనా వ్యవస్థలోని లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు ఉన్న ప్రతి ఉద్యోగి జీతంలో కూడా ఒక విప్లవాత్మక మార్పునైతే తీసుకొస్తుంది. ఉదాహరణకు అతి తక్కువ వేతనం పొందే లెవెల్ 1 ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఇరు రూ. 20,000గా ఉందని అనుకున్నట్లయితే 40% ఫిట్‌మెంట్ ద్వారా ఆయనకు నెలకు అదనంగా రూ. 8,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ కుటుంబానికి దీనివల్ల నెలవారీ ఖర్చులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా లెవెల్ 2 ఉద్యోగులకు సుమారు రూ. 9,000 నుంచి రూ. 10,000 వరకు, అలాగే లెవెల్ 3 ఉద్యోగులకు రూ. 11,000 వరకు పెరుగుతుంది. లెవెల్ 4 ఉద్యోగులకు రూ. 12,000 వరకు మరియు లెవెల్ 5 ఉద్యోగులకైతే రూ. 14,000 వరకు జీతం అనేది పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఉన్నత అధికారులు మరియు గెజెట్ హోదాలో ఉన్న లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఉన్న ఉద్యోగుల విషయానికే వస్తే వారికి ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని బట్టి నెలకు 15,000 నుండి ఏకంగా 30,000 వరకు అదనపు లబ్ధి అయితే చేకూరే అవకాశం ఉంది. పెన్షనర్లు కూడా వారి బేసిక్ పెన్షన్ మీద ఇదే తరహాలో పెంపుదల ఉండటం వల్ల వృద్ధాప్యంలో వారు ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో కోణం ఏమిటంటే 40% ఫిట్‌మెంట్ అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా
వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు ఉద్యోగుల జీతాల కోసం నిధులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగులు సంతృప్తిగా ఉంటేనే పరిపాలన సక్రమంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం మరింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగులు కోరుతున్నట్లుగా 45% ఫిట్మెంట్ గనుక ప్రకటిస్తే అది నిజంగా ఉద్యోగ లోకానికి ఒక పండుగ లాంటి వార్త అవుతుంది. ఈ యొక్క 45% పెంపుదల వల్ల లెవెల్ 1 ఉద్యోగికి దాదాపు రూ. 9,000 వరకు, అలాగే లెవెల్ 2 ఉద్యోగికి లెవెల్ 2 నుండి లెవెల్ 5 వరకు ఉన్న ఉద్యోగులకు రూ. 10,000 నుండి రూ. 16,000 వరకు అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. ఇక పై స్థాయిలో ఉన్న లెవెల్ 6 నుండి లెవెల్ 10 ఉద్యోగులకైతే 18,000 నుంచి 35,000 వరకు కూడా పెరిగే జీతం పెరిగే అవకాశం ఉంది. ఇతర భారీ స్థాయిలో జీతాలు ఇంత భారీ స్థాయిలో జీతాలు పెరగడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా మార్కెట్‌లో ఆర్థిక లావాదేవీలు కూడా ఊపందుకుంటున్నాయి. అయితే 40% ఫిట్‌మెంట్ అంటే ప్రభుత్వంపై మరిన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. మరి దీనికోసం ప్రభుత్వం కొత్త ఆదాయపు మార్గాలను వెతకాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీని ప్రకటిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల సంకేతాలైతే ఇచ్చింది. కొత్త పీఆర్సీ ఏర్పాటు కోసం ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా చైర్మన్‌ను మరియు కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు కనీసం 40% నుండి 45% వరకు ఫిట్మెంట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు మరియు ఇంటి అద్దెల ఈ యొక్క భారీ ఫిట్మెంట్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు. 40% ఫిట్మెంట్ ఇస్తే తక్కువ స్థాయి ఉద్యోగులకు 8,000 నుంచి పై స్థాయి ఉద్యోగులకైతే 30,000 వరకు జీతం పెరగవచ్చు. పెన్షనర్లకు కూడా ఇదే నిష్పత్తిలో పెన్షన్ పెరగటం వల్ల వృద్ధాప్య భద్రత లభిస్తుంది. మరి భారీ ఫిట్మెంట్ వల్ల ప్రభుత్వ ఖజానాపై కూడా ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు అదనపు భారం అయితే పడనుంది. ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య చర్చలు సఫలమైతే జూన్ నెలలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశమే ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియ ఇప్పుడు వేగం పుంజుకుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. పెన్షనర్లు మరియు ఉద్యోగులందరూ కూడా 40-45% ఫిట్మెంట్ ఉంటుందని ఆశగా అయితే ఉన్నారు. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి వారి లెవెల్ ఆధారంగా 8,000 నుంచి 35,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం త్వరలోనే ఒక తిరుగులేని శుభవార్తను ప్రకటిస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ నిర్ణయం కోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలు నిరీక్షిస్తూ ఉన్నాయి.